హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీతా రమేష్ ఆఫ్రికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మనము ఇండియన్ ఎంబసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. ఆ ఈవెంట్కి వెళ్ళే దారిలో రోడ్లు ఎలా ఉంటాయి, కొండలు అవన్నీ చాలా బాగుంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను. Before we've even begun, should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one, diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. Hold my breath, looking up. Life moves in ways that keeps changing. Catch a glimpse of what was you and me. It's gone again. Sinking in, back on the shore. One foot in front of the other. Close my eyes and feel you hold my hand just like you used to back then. These hopes dance high like sparks before they go out. But in that second, you're still mine. Diving in to all this endless space, falling stars, but still I see you. A sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. I know I'm floating on this dream, but soon comes morning. For now I'll embrace our wondrous sea. Diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. I'm diving in, falling stars, lovely start. Swimming in this deep, deep blue. Even begun. Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one, diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. Hold my breath. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేము ఈరోజు అంటే దీపావళి రోజు ఇక్కడ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు క్రాఫ్టింగ్ స్టాల్స్ పెట్టారు.
అవి చూద్దామని వచ్చాను. నేను మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ క్రాఫ్టింగ్ అనేసి. మీరు కూడా నాతో వచ్చేయండి. మనము ఎజిల్విని అనే టౌన్కి వచ్చామండి. ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ హస్తకళలు సంబంధించినవన్నీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి చేత్తో తయారు చేసిన అన్ని వస్తువులు ఉంటాయి. ఈరోజు ఏంటంటే దీపావళి సందర్భంగా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారు దివాళీ బజార్ అనేసి, కన్య దివాళీ బజార్. అలాగే కర్ణాటక దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు. ఇది వచ్చేసి ఈ ప్లేసు స్వాజిలాండ్లోనే ఎజుల్వెని అనే టౌన్ అండి. మేమున్న ప్లేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. ఇది కొంచెం బయటనే ఉంటుంది. ఇక్కడంతా స్టాల్స్ పెట్టారు కదా, ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇవి అన్నమాట స్టాల్స్ అన్నీ. యాక్చువల్గా అయితే ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా కోవిడ్ వల్ల క్లోజ్ చేశారు. ఇక్కడ మనకి క్లీనింగ్కి శానిటైజర్ అలా పెట్టకుండా సోప్ లిక్విడ్ పెట్టేసి వాటర్ పెట్టారు. అక్కడ అంతా క్లీన్ చేసుకొని వెళ్తున్నారు లోపలికి. అలాగే టెంపరేచర్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడ అంతంగా క్లీన్ చేసుకొని లోపలికి వెళ్తున్నారు. ఈరోజు అయితే చాలా ఎండగా ఉన్నింది దీపావళి రోజు. యాక్చువల్గా అయితే ఇక్కడ మామూలుగా షాప్స్ ఉంటాయి, క్రాఫ్ట్ సెంటర్స్. బాగా వీళ్ళు చేతితోనే అన్నీ చేస్తారు, చాలా బాగుంటాయి. షాప్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల అన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా ఏవైతే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మన దీపావళి పురస్కరించుకొని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారనమాట. ఇది కన్య దివాళీ బజార్. అలాగే మనకి నవంబర్ 1 వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్లస్ కర్ణాటక దినోత్సవం కూడా ఉంది కదా. కానీ ఇప్పుడైతే మనకు మళ్ళీ మన స్టేట్స్ సపరేట్ అయ్యాయి కాబట్టి ఇక ఇప్పుడు కర్ణాటక దినోత్సవం ఒకటే చేసుకుంటారు. ఇంకా ఆ రోజును కూడా పురస్కరించుకొని ఇక్కడ ఈ స్టాల్స్ పెట్టారు. హై కమిషన్ ఆఫ్ ఇండియా బబానే సెలబ్రేట్స్ కర్ణాటక 1 నవంబర్ అని ఇక్కడ పెట్టారు. ఇక్కడ వీటిల్లో అంతా మనకు కర్ణాటకలో ఏవేవైతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటి గురించి పెట్టారు. ఇక్కడ పాంప్లెట్స్ కూడా ఇచ్చారు కొన్ని స్టేట్స్ గురించి, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, అలా గుజరాత్ అలాంటివన్నీ అక్కడ ఏవేమి ఫేమస్ ఉంటాయి అనేది ఒక పాంప్లెట్ రూపంలో మనకి ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఒక బ్యానర్ ఉంది చూడండి, కన్య దివాళీ బజార్ 2020 అని. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ స్వాజీ పీపుల్స్ వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏమేమి చేస్తారు, వాళ్ళ ఫుడ్ కానీ, అలాగే మనకు కొంతమంది మన ఇండియన్స్ కూడా స్టాల్స్ పెట్టారనమాట. యాక్చువల్గా అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఎంబసీలో చేస్తారండి, కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల గ్యాదరింగ్స్ అలా ఏమీ లేవు కాబట్టి ఇలా ఇంకా బయట ఇలా స్టాల్స్ పెట్టారు. అంటే మన ఇండియాలో కూడా ఏమేమి ఫేమస్ ఉంటాయి అలాంటి వాటి గురించి కూడా చెప్పారు ఇక్కడ. ఈరోజైతే నేను మీకు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను, ఇంకా కొన్ని త్రీ పార్ట్స్ లెక్క ఉంటుంది. నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే నేను అక్కడ అన్ని క్రాఫ్ట్స్ అన్నీ షూట్ చేశానండి. ఒకే వీడియోలో అయితే మీకు అంత అర్థం కాదు, అందుకనే నేను పార్ట్స్ లెక్కన పెడతాను. 2 కానీ 3 కానీ పార్ట్స్ వస్తే ఎన్ని వస్తే అన్ని పెడతాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఇనిషియేటివ్ అని ఉంది చూడండి. ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్, అంటే మన ఇండియాలో అంటే మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాంటివన్నీ ఇక్కడ రాశారనమాట. ఇవి వచ్చేసి మన ఇండియన్ స్నాక్స్ తయారు చేశారండి. యాక్చువల్గా అయితే మాకు ఇలాంటివన్నీ షాప్లో దొరకవు. వీళ్ళు ఇలా పప్పు చెక్కలు, మన వేరుశనగలు ఉంటాయి కదా మసాలా, అవి అలాంటివి చేసుకొచ్చారు. అలాగే మింట్ చట్నీ అలాంటివన్నీ ఉన్నాయి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా కొన్ని స్పైసెస్, అలాగే ఇంకా మన పోహా ఉంటుంది కదా అటుకులు అలాంటివన్నీ పెట్టారు. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారు, సూజీ రవ్వ, కారం పొడి అలాంటివన్నీ పెట్టారు. ఇవి వచ్చేసి రైస్, సాసెస్ అలాంటివన్నీ ఉన్నాయి. ఆశీర్వాద్ ఆట అవన్నీ ఉన్నాయి. బాస్మతి రైస్ అయితే చాలా కంపెనీసే ఉంటాయి, కానీ మనకు సోనా మసూరి అప్పుడప్పుడు దొరకదు. చూడండి ఈ మౌంటైన్స్ అంతా మౌంటైన్స్ లాగానే ఉన్నాయి కదా, అంటే హిల్సే బాగా మౌంటైన్స్ లాగా ఎంత బాగున్నాయో కదా. చాలా బాగుంది చూడడానికి కూడా, కాకపోతే ఎండ అయితే చాలా విపరీతంగా ఉండింది. ఇవి చూడండి, ఇవైతే వీళ్ళు చేతితో తయారు చేసినవే, వుడ్తో తయారు చేసినవి.
అంటే మనకి జీబ్రాల్లాగా అలాగా వాటి స్కిన్ లాగా అనిపిస్తుంది. ఇవైతే కుర్చీలు వుడ్తో చేసినవే, వీళ్ళు బాగా చేత్తోనే చేశారంట చెప్తున్నారు. నిజంగా చాలా కష్టం కదా ఇలా చేయడానికి. ఎలిఫెంట్స్, జిరాఫీ అలాగా వచ్చేటట్లు అన్నీ చేశారు. ఇవి మనము ఫోల్డ్ కూడా చేసుకోవచ్చండి, ఒక ప్లేస్ నుంచి ఈజీగా తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా. జిరాఫీలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి జిరాఫీలు కూడా వేరే వేరే షేప్లలో చేశారు చూడండి. అవి తలలు కిందకు పెట్టుకున్నట్లు ప్లైకి సపరేట్ అలా. ఈ ఎలిఫెంట్, లయన్ ఇది చాలా బాగుంది కదా చూడండి. అలా ఫోల్డ్ చేసి కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇవి వచ్చేసి రాయితో అంటే రాక్తో చేసినవి. అంటే ఇక్కడ హెయిర్ స్టైల్ అలాంటివన్నీ చేశారు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి వుడ్తో చేసినది జిరాఫీ. అండ్ ఇవన్నీ రాక్తో చేసినవే. లయన్, లెపర్డ్ అలాంటి రైనోసార్స్, జీబ్రాలు అన్నీ ఉన్నాయి. అలాగే యాంటీలోప్స్ అలాంటివన్నీ రాతితో చేశారు. చాలా బాగా చేశారు కదా, ఎంత పాలిష్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మనము మొక్కలు నాటుకోవడానికి కుండీలాగా కూడా రాయితోనే చేశారు. ఇక్కడ రైనోసార్స్ అలాంటివన్నీ చాలా బాగున్నాయి చూడండి. అలాగే ఇది కూడా చూడండి, మనకు క్రొకడైల్ షేప్ ఎంత బాగుందో కదా. ఇది కూడా చూడండి, ఇది ఎంత బాగా చెక్కారో అసలు రాతి మీద, చాలా బాగుంది. నిజంగా వీళ్ళకు చాలా టాలెంట్ ఉంటుందండి. ఇవి వచ్చేసి మన పంపుకిన్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి బుర్రల్లాగా ఉంటాయి కదా, అలా అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి వెదర్తో చేసిన బుట్టలు, ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటి వాటిలో మనం బాగా స్టోరేజ్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవి చూడండి, ఇవి కూడా నార అంటాం కదా, అలాంటి వాటితో చేసింది, చాలా బాగుంది. నిజంగా ఇవన్నీ చేతితో చేసినవే అండి, చాలా బాగా చేశారు. ఇవి బుట్టల్లాగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి డ్రమ్ అనమాట. ఇవి కొన్ని చీపుర్లు కూడా చేసి ఉన్నారు. ఈరోజైతే నేను కొంచెం చూపిస్తున్నానండి, ఇంకొక 2 వీడియోస్ 3 వీడియోస్ అలా పెడతాను. ఇలానే అన్నీ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్తో చేసినవి, ఇలా బీడ్స్తో చేసినవి అలాంటివన్నీ ఉన్నాయి. ఈ ఒక్క వీడియోలోనే అంటే అయితే మీకు కరెక్ట్గా తెలీదు, అవన్నీ మీకు చూపిస్తాను. నేను ఇక్కడ బట్టలు చూస్తూ ఉన్నాను, చుడీదార్స్ ఉంటే అవి ఏమి అంత లాంగ్గా ఉన్నాయి, నాకైతే అంత ఏమీ అనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.